బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందని, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తారన్న హరీష్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది, ఇక మిగిలింది విలీనమే తరువాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత గాని, డిసెంబర్ 9 తర్వాత గాని, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టి రైట్గా జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందనంటే ఇటు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? శాలిని, బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా ఉంటుంది, ముఖ్యమంత్రి మారితే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనేది కూడా ఆయన జోషన్ చెప్పారు. ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు కేసీఆర్కు అదేవిధంగా సోనియా గాంధీకి డీల్ కుదిరింది, అంతేకాకుండా హరీష్ రావుకు సోనియా గాంధీకి రాజీ కుదిరింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవ్వడం ఖాయము. విలీన డేట్ను కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏకంగా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన లేకపోతే జూన్ 2వ తేదీన, ఈ 2 తేదీలలో ఏదో ఒక తేదీలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఇక బీఆర్ఎస్ విలీనమైన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారు. కొత్త ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ ను కాంగ్రెస్ హైకమాండ్ నియమిస్తుంది అనేది కూడా సంచలన కామెంట్ చేశారు. ఇదంతా కూడా బీజేపీ మొదటి నుంచే ఒక కామెంట్ చేస్తూ వస్తుంది. అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు ఉంది, అవినీతి చేసిందని ఆరోపణలు చేసింది, కానీ ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు, ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్కు కేసీఆర్కు రాజీ ఒప్పందం కుదిరింది అనేది కూడా బీజేపీ గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు ఏకంగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇక విలీన ప్రక్రియన ఆలస్యము, విలీనం జరుగుతుంది జూన్ 2వ తేదీన లేకపోతే డిసెంబర్ 9వ తేదీన విలీనం జరుగుతుంది. విలీనమైన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది. అందులో భాగంగానే కొత్త ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ తెర మీదకి వస్తారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా నియమిస్తారు అనేది కూడా సంచలన కామెంట్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మరి అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి. మొత్తానికి బీజేపీ అయితే ఒక రకంగా అటు బీజేపీని అటు బీజేపీ ఒక రకంగా అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా టార్గెట్ చేసింది. అందులో భాగంగానే విలీనం ఉంటుందనేది కూడా తెర మీదకి తీసుకొచ్చింది. గతంలో కూడా 2004లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో ఉండి పనిచేశాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో అటు కేంద్ర మంత్రిగా కేసీఆర్, ఇటు రాష్ట్ర మంత్రిగా హరీష్ రావు ఉన్నారని కూడా బీజేపీ గుర్తు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో గతంలో కలిసి పోటీ చేశారు, గతంలో పొత్తు ఉన్నారు, గతంలో ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు కూడా విలీనం అవుతారు రానున్న రోజుల్లో.
అంతేకాకుండా విలీనం అయితే ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది, రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ వస్తారనేది కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. శాలిని, రాజరెడ్డి అంటే ముఖ్యమంత్రి మార్పు అనేది గత కొద్ది రోజులుగా మనకు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ లో విలీనమయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? గత కొద్ది రోజుల నుంచి ఇవే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ ఇంటర్నల్ గా కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల్లో కానీ ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని తెర మీదకి మళ్ళీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా ఉండదా అనేది కూడా అది ఫైనల్ డిసిజన్ తీసుకోవాల్సింది కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదకి కట్టుబడి ఉండవలసిందే. అంతేకాకుండా ముఖ్యమంత్రి మార్పు జాతీయ నాయకత్వం చేతిలోనే ఉంటుంది, ఏఐసిసి చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ విలీనం కూడా, బీఆర్ఎస్ను విలీనం చేసుకోవద్దా అనేది కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పరిధిలోనే ఉంటుంది, ఏఐసిసి పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఏఐసిసి నిశితంగా గమనిస్తుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ తీరుతెన్నులను ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా ఆ ఏఐసిసి అనుక్షణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన ఆరా తీస్తుంది. అయితే ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని ఒకవైపు బీఆర్ఎస్ నుంచి, మరోవైపు బీజేపీ నుంచి, అదేవిధంగా ఇంటర్నల్ గా ఇన్సైడ్ లోపల కాంగ్రెస్ లో కూడా గుసగుస వినిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఖరాఖండిగా చెప్తున్నాడు, ఈ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మరోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, అప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, రాహుల్ గాంధీకి నేను అత్యంత విశ్వసనీయంగా ఉంటాను, గాంధీ కుటుంబానికి అత్యంత లాయలిస్ట్ను, అదేవిధంగా పార్టీకి వీర విధేయుణ్ణి, నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఏకంగా 7 సంవత్సరాల్లోనే నన్ను నమ్మి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పింది జాతీయ నాయకత్వం, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ నమ్మకస్తుడైనటువంటి నాయకుడిని నేనే అనేది కూడా రేవంత్ రెడ్డి 10 సందర్భాల్లో చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో అటు మరి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా ఉండదా అనేది కూడా ఏఐసిసి కోర్టు పరిధిలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవద్దా, అసలు బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన పెడుతుందా పెట్టదా, ఇటు కేసీఆర్ ఆలోచన చేయాలి, అదేవిధంగా ఏఐసిసి ఆలోచన చేయాలి. ఇదంతా కూడా ఒక రాజకీయ భాగంలో ప్రతి విమర్శలు అయితే చేస్తారు. కానీ ఇప్పటివరకు అయితే విలీన ప్రక్రియ అయితే ఎక్కడ కూడా తెర మీదకి రాలేదని చెప్పుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.